బీహార్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాగఠబంధన్ సంకీర్ణానికి గుడ్ బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరుతారని తెలుస్తోంది. మరోవైపు బీహార్ పరిణామాలపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి నివాసంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. అటు పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పార్టీ నేతలతో కీలక సమావేశం జరుగుతుంది. భేటీలో జేడీయూ మాజీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ పాల్గొన్నారు. అటు తాజా పరిణామాలను చర్చించేందుకు బీహార్ బీజేపీకి చెందిన కోర్ కమిటీ సమావేశమైంది. ఇక ఇదే విషయంపై ఫుల్ డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బీహార్ పాలిటిక్స్ పై అప్డేట్స్ ఏంటి? వరుస సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కూడా బీహార్ పైనే చర్చ నడుస్తూ ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో జేపీ నడ్డా అలాగే చిరాగ్ పాస్వాన్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీహార్లో ప్రభుత్వం నితీష్ కుమార్ ఏ క్షణానైనా రాజీనామా చేయొచ్చు, చేసి ఎన్డీఏలో భాగస్వామ్యమై తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వానికి సంబంధించి మద్దతు ఇవ్వడము, అలాగే ఎవరెవరు పోర్ట్ఫోలియోస్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. దాంతోపాటు కీలకంగా గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి సుశీల్ కుమార్ మోడీని మరొకసారి డిప్యూటీ సీఎంగా నియమించాలి. దాంతోపాటు మిగతా పోర్ట్ఫోలియోస్ విషయంలో కావచ్చు, మిగతా రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తీసుకోవాల్సినటువంటి స్టెప్స్, వీటన్నింటిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. కానీ అంత ఈజీగా అయితే ఈసారి ఉండబోదు అనేటువంటి సంకేతాలు అయితే లాలూ ప్రసాద్ యాదవ్ టీం అయితే అందిస్తూ ఉంది. వారు నితీష్ కుమార్ టీంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను ఆయన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చివరి నిమిషంలో ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో కాపాడుకోవాలి, నితీష్ కుమార్ రాజీనామా చేసినా కూడా ప్రభుత్వం పడిపోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అటు ఆర్జేడీకి సంబంధించిన కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే తేజస్వి యాదవ్ అలాగే తేజ్ ప్రతాప్ వారిద్దరు కూడా రబ్రీదేవితో సమావేశం అయ్యేందుకు వారు కూడా బయలుదేరారు. కీలకంగా ఆ సమావేశం తర్వాత మరొక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ కొంత ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్యాలను కూడా ఈ ఆర్జేడీ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరం చేశారు. హెచ్ఏఎం పార్టీకి సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి మద్దతును కూడా కూడగట్టేందుకు నిన్నటువంటి ప్రయత్నాలు అనేది కూడా చేస్తున్నారు. వారికి లాలూ ప్రసాద్ యాదవ్ ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. జితన్ రామ్ సింగ్ మాంజీ కుమారుడు సంతోష్ మాంజీ కూడా ఆ ఆఫర్ని తిరస్కరించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే జేడీయూకి సంబంధించి కొంతమంది నితీష్ కుమార్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆర్జేడీ ప్రభుత్వం వైపు ముఖ్యంగా లాగేందుకు ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూలిపోకుండా ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారంటూ కూడా వార్తలు గుప్పమనడంతో ఇటు సిఎల్పీకి సంబంధించిన సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఉంటారు అనేటువంటి సంకేతాలు అనేది కూడా వారు ఇవ్వబోతున్నారు. ఇక నితీష్ కుమార్ ఈరోజు సాయంత్రం రాజీనామా చేస్తారు అంటూ కూడా ప్రచారం సాగుతూ ఉంది. 2-3 రోజుల నుంచి కూడా నితీష్ కుమార్ రాజీనామా పైన ప్రచారం జోరుగా సాగింది. నిన్న కూడా సాయంత్రం గవర్నర్ను కలిసి రాజీనామా చేయబోతున్నారు కానీ అంటూ ప్రచారం జరిగింది. కానీ నిన్న ఆయన ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగమయ్యారు. ఈరోజు కూడా ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. ఏ క్షణానైనా నితీష్ కుమార్ రాజీనామా చేసి ఎన్డీఏలో భాగస్వామిగా చేరుతారు, దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తారంటూ కూడా ప్రచారం సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీలన్నీ కూడా ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి. కానీ ఈసారి కొంత డిఫరెంట్ సినారియో అయితే ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. స్పీకర్ ఆర్జేడీకి సంబంధించిన నేత ఈసారి స్పీకర్గా ఉన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా లేకపోతే ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఆర్జేడీ నుంచో ఎమ్మెల్యేలను కనుక తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా వాటిపైన వెయిట్ వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్కు 122 మ్యాజిక్ ఫిగర్, ఆ లోపు ఎమ్మెల్యేలను తీసుకురావడము లేకపోతే వారికి సంబంధించిన మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాల్లో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. అలాగే వారి క్యాంపుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా వారు సీరియస్గా ఫోకస్ చేశారు. ఎమ్మెల్యేలతోటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో టచ్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి
ఖచ్చితంగా బీజేపీ సహకారం ఉంటుంది, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందంటూ కూడా ఓపెన్ ఆఫర్ బీజేపీ నుంచి ఉంది. దాంతో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఆయన రాజీనామా చేసి బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ఆర్జేడీకి సంబంధించిన నేతలు కావచ్చు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను వారి వైపుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అవసరమైతే డిప్యూటీ సీఎం పదవితో సహా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఈ నెల 30వ తారీఖు నుంచి భారత్ జోడోకు సంబంధించిన రాహుల్ గాంధీ యాత్ర బీహార్లోకి ఎంటర్ కాబోతా ఉంది. ఆలోపే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలంటూ కూడా ఈ రెండు బీజేపీ కావచ్చు, అలాగే జేడీయూకి సంబంధించిన నేతలు భావిస్తూ ఉన్నారు. ఇండియా కూటమిలో నితీష్ కుమార్కి ప్రాధాన్యత అనేది కూడా తగ్గించడంతో ఆయన అలిగి కొంత అలకగా ఉన్నారు. దాంతో ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతకు భారతరత్న ఇటీవల ప్రకటించారు. దాంతో కూడా కొంత ఆయన మనసు మారింది. ఎన్డీఏలో చేరితే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కొంత సహకారం ఉంటుందని కూడా నితీష్ కుమార్ భావిస్తున్నట్లుగా జేడీయూకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి దిశగానే ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలతోటి భేటీలు అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఇటు మరోవైపు నితీష్ కుమార్ ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారనే దానిపైన కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. దానిపైన కూడా మరి కాసేపట్లోనే ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి. రైట్ థ్యాంక్ యూ మదార్.